రీసెంట్ గా ఏపీ ఫైర్ క్రాకర్ యూనిట్ లో భారీ పేలుడు జరిగింది. అందులో అరౌండ్ 20 మందికి పైగా చనిపోయారు అండ్ చాలా మంది గాయపడ్డారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఈ పేలుడికి రీజన్ నెగ్లిజెన్స్ అని తేలింది. అసలు ఈ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ ని కంట్రోల్ చేసే పెసో గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే పెసో అంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఇది కేంద్ర ప్రభుత్వ శాఖ హజార్డస్ మెటీరియల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సేల్స్ అండ్ యూస్ పైన నిబంధనలు విధించే ఒక నోడల్ ఏజెన్సీ. ఇది ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 అలాగే పెట్రోలియం యాక్ట్ 1934 కింద పనిచేస్తుంది. పెసో దేశవ్యాప్తంగా నాగ్పూర్ నుండి 9 సర్కిల్ ఆఫీసెస్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లోజివ్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, సిఎన్జి, ఎల్పిజి, గ్యాస్ సిలిండర్స్ వంటి హజార్డస్ థింగ్స్ పైన ఇన్స్పెక్షన్, సేఫ్టీ అప్రూవల్స్ అండ్ కంట్రోల్ చేస్తుంది. రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే ఇండియాలో చాలా ఏరియాస్ లో ఫైర్ క్రాకర్ యూనిట్స్ లో యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చేసి పెసో యొక్క ఛాలెంజెస్ గురించి హైలైట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెసో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్. అంటే ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అండ్ ఆ లాస్ ని వయోలేట్ చేసిన వాళ్ళని సరిగ్గా పనిష్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి హజార్డస్ ఇండస్ట్రీస్ చెక్ చేసే టైంలో వాళ్ళ దగ్గర స్టాఫ్ అవైలబిలిటీ అనేది ప్రాపర్ గా లేదు. అంటే ఇన్ షార్ట్ మనకి స్టాఫ్ షార్టేజ్ ఉందని అర్థం. ఈవెన్ ఈ పెసో ఆఫీషియల్స్ కూడా సిబిఐ కేసెస్ అనేవి వాళ్ళ మీద రన్ అవుతున్నాయి. వాళ్ళ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు బ్రైబరీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అప్రూవల్ ప్రాసెస్ చాలా స్లోగా అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో ఇలాంటి యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ప్రాపర్ లైసెన్సింగ్, అప్రూవల్ అండ్ అలాగే ఫ్రీక్వెంట్ ఇన్వెస్టిగేషన్స్, ఇన్స్పెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీ సైడ్ నుంచి ఏమైనా మెషర్స్ సజెస్ట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.